సౌందర్యలహరి 88వ శ్లోకం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా యదా దాయన్యస్తం దృశతి దయమానేన మనసా. అమ్మా జగన్మాత, హిమగిరి పుత్రిక, నీ పాదములు హిమగిరి యందు తిరుగు నేర్పుగలవి. రాత్రి యందు నిశాంతమందు సమయాచారులైన నీ భక్తులకు సర్వ సంపదలను కలిగించును. ఇట్టి నీ పాదములు మంచుచే దుర్భరముగు రాత్రియందు ముడుచుకొని ఉన్న లక్ష్మీ నివాస స్థానమగు పద్మమును జయించుచున్నవి. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులాం కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా యదా దాయన్యస్తం దృశతి దయమానేన మనసా. సౌందర్యలహరిలోని 88వ శ్లోకంని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి అమ్మవారికి పాయసం, అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 45 రోజులు పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి హ్రీం 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 అని 3 సార్లు త్రికోణంలో రాయించి ఆ యంత్రాన్ని మెడలో వేసుకోవాలి. మంత్రం పఠిస్తూ క్రూర మృగాలను కనుక పట్టుకుంటే అవి ఎంత క్రూర మృగాలైనప్పటికీ కూడా ఒక చిన్న పిల్లుల వలె ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి స్వాధీనం అయిపోతాయి. శ్రీమాత్రే నమః.